ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక కథ జరిగింది. ఇది చరిత్ర, అసెంబ్లీలో కూడా మాట్లాడిన ఒక చరిత్ర. తిరుపతి మాడ వీధుల్లో అక్కడ బ్రతుకుతున్న కొన్ని వందల మంది నివాసితులు ఎవరెవరైతే అక్కడ కొట్లు షాప్స్ అండ్ వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు, ఆ టెంకాయలు ఇవన్నీ అమ్ముకునే వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా కొన్ని వందల మంది ఉండేవాళ్ళు. వీళ్ళు ఆ ఏరియాలో ఉండటం వలన, టీటీడీకి సంబంధించిన ఆ కొండ మీద ఉండటం వలన అక్కడ ప్రదక్షిణాలు కానీ, ప్రజలకు కానీ, భక్తులకు కానీ, వస్తున్న భక్తులకు కానీ ఇబ్బంది కలుగుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా తిరుపతి మడ వీధుల్లో ఉన్న మొత్తం ఎవరెవరైతే అక్కడ నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా, అక్కడ బతుకుతున్న వాళ్ళందరినీ కూడా రెసిడెన్స్ని వెకేట్ చేయించారు. వెకేట్ చేయించి కిందకి పంపించారు, కొండ కిందకి. ఆ కిందకి పంపించిన తర్వాత ఏర్పడిందే బాలాజీ టౌన్షిప్ ఆర్ ఎల్స్ రీహాబిలిటేషన్ సెంటర్. రీహాబిలిటేషన్ సెంటర్ మెల్లగా బాలాజీ టౌన్షిప్ కింద మారింది. ఈ పైన కొట్లు పెట్టుకొని షాప్స్తో పాటు బ్రతికే వాళ్ళందరూ కూడా కిందకు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ కొండ కిందకు వెళ్ళారో ఇక్కడ ప్రజానికం ఉంది, వీళ్ళకి కూడా పంచాయతీ ఎలక్షన్లు కావాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయచంద్ర నాయుడు అనే వ్యక్తి కోర్టు మెట్లని ఆశ్రయించాడు. ఆ తర్వాత కోర్టు క్లియర్గా ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టొచ్చు అని చెప్పిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 16 జీవో నెంబర్ 338, అగైన్ 2005 సెప్టెంబర్ 16 జీవో నెంబర్ 338, ఈ జీవో ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో దీంట్లో ఎలాంటి రాజకీయాలు ఉండకూడదు అని చెప్పి, ఈ టౌన్షిప్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఉంటుంది అని చెప్తూ ఈ జీవోలో ఎగ్జాక్ట్గా చెప్పిన ఇక్కడ ఎలాంటి రాజకీయాలు ఉండకూడదు అని ఈ జీవో చెప్పింది. ఆ తర్వాత 2007 జూన్ 2 జీవో నెంబర్ 746, ఈ జీవో ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో 322.68 స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం కూడా పవిత్ర కొండలే అని చెప్పారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి తిరుమలని 2 కొండలు చేస్తాను అని చెప్పన్న జీవో ఏది అంటే, ఇప్పుడు నేను మీకు చెప్పిన జీవో నెంబర్ 338 టీటీడీలో ఎనీ పొలిటికల్ యాక్టివిటీ బ్యాన్ చేయాలి అని చెప్పి దాంట్లో ఉంది. అది ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి. అయితే ఇక్కడ ఎక్కడా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం 2 కొండలకి మాత్రమే పరిమితమని, లేదా తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం 7 కొండలు కాదు, దీన్ని మేము 2 కొండలుగా అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నామని కానీ ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చెప్పలేదు. కేవలం ఒక పొలిటికల్ ఆస్పిరేషన్తో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయచంద్ర నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కోర్టుకు వెళ్ళి ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ కావాలి అన్నప్పుడు, కోర్టు దానికి సుముఖంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మొత్తం ల్యాండ్ అంతా కూడా ఇదే, ఇప్పుడు నుంచి కాదు 1870ల నుంచి కూడా ఇదే నడుస్తుంది అని కోర్టుకి చెప్తే, ఆ తర్వాత ఎలక్షన్స్ అవసరం లేదు అని వచ్చింది. దీన్ని పొలిటికల్గా ఏదైతే 27.4 స్క్వేర్ కిలోమీటర్స్ అంటారో ఈ పరిధంతా కూడా టీటీడీది, దీంట్లో ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీస్ ఉండకూడదు, ఇది ఒక టీటీడీ టౌన్షిప్ అని చెప్తూ ఎలాంటి పొలిటికల్ అఫిలియేషన్స్ లేకుండా, ఎలాంటి పొలిటికల్ ఇంట్రెస్టులు లేకుండా రిలీజ్ చేసిన జీవోని మొత్తం ప్రతిపక్షం కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ కాబట్టి టీటీడీలో ఉన్న పరిధిని తగ్గించేస్తున్నాడు అని విషప్రచారం మొదలుపెట్టారు. ఈరోజు నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి తొత్తుగా పనిచేయట్లేదు, ఇక్కడ నిలబడిన రావణ్ అనే నేనే ప్రజారాజ్యం పార్టీ జెండాలు పట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తును, చిరంజీవి గారి పార్టీలో
ఏనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ చేయాల. కానీ చరిత్ర ఎవడో చెడిపేస్తే చెరిగిపోయేది కాదు.